99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కేరళలో మంత్రి పొంగులేటితో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అక్కడ ఉన్న ప్రజలకు కాంగ్రెస్ 5 గ్యారంటీలపై అవగాహన కల్పిస్తూ అలపూజ, మావేలికేర, ఆదూర్, అంబాలపూజ నియోజకవర్గాలలో ఇంటింటికి వెళ్లి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఈద్ మిలాద్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ షాబీర్ పాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ, ఇతర కార్పొరేటర్లు మరియు ముస్లిం పెద్దలు. ఖమ్మం జిల్లాలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దుర్శెట్టి, జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పుల్లయ్య ఆధ్వర్యంలో బోనకల్ మండల పరిధిలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేసిన పథకాలను తెలంగాణలో కూడా అమలు చేసే విధంగా ఆ తరహాలో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తామని పార్టీ నాయకులు, ప్రజలు తెలియజేశారు. మొదటి రోజు సుమారుగా 150 మంది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కన్వీనర్ స్వర్ణ సుబ్బారావు, కో కన్వీనర్ పసుమర్తి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ గంధం పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలుపెట్టాడు. నాదర్గుల్ భూముల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పెన్షన్ వేసి కబ్జా చేశాడు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ భూమిని ఎవరూ కబ్జా చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కబ్జా చేశాడని హరీష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. ఖమ్మం జిల్లా పెన్వల్లి మండలం బిఎం బంజర్లో జరిగిన చవ్వ మాధవరావు, నాగమల్లేశ్వర్ల కుమారుడు సతీష్, సుష్మాల రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లో 74వ పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం గోల్ కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో 2 స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయపడిన రామ్ చరణ్ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ కోశాధికారి కుమ్మరి అన్వేష్ భార్య కుమ్మరి నీతు అకాల మరణం పట్ల హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అన్వేష్ కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన ఇనగాల ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో జరిగిన పలు వివాహ మరియు శుభకార్యాలకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి హాజరయ్యారు. మరియు ఆత్మకూరుకు చెందిన ఉప్పల రాజేష్ కుమార్ కుమార్తె శారీ ఫంక్షన్, కుమారుని ధోతి ఫంక్షన్ వేడుకలకు ఆత్మకూరులోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనంతరం నడికూడ మండలం కంటాత్మకూరు గ్రామానికి చెందిన మేకల మొగిలి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు వారి స్వగృహంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, శ్రేయస్సు మరియు ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేని అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతించి వేద మంత్రాల నాదాల మధ్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. హన్మకొండ డిసిసి కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 119వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ దేశానికి జగ్జీవన్ రావు అందించిన సేవలు చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ స్టేట్ సీనియర్ ఎస్పీ విభాగం వైస్ చైర్మన్ పేరుమాళ్ల రామకృష్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.